అండి ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదండి కిలో చికెన్ అనమాట. అంటే కిలోలో కొంచెం తీసేసాను మా పప్పి కోసము. అంటే తీన్ ఉంటుంది, ముప్పా ఉంటుంది చికెన్ కర్రీ. సింపుల్గా చేస్తాను, ఎలా చేస్తాను చూపిస్తాను, వచ్చేయండి. ఓకేనా. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. కొన్ని ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి కొన్ని ఎక్కువ వేస్తున్నాను అనమాట. అలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో వేపుకోవాలి. దాని తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు అంత వేసా. అది కూడా పచ్చివాసన పోయేలాగా వేపేసుకొని దాంట్లో స్లో మంట మీద వేపుకోవాలి. హై మంట మీద మనం అది ఉడికిస్తే మాడిపోతుంది అనమాట. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎగిపోయింది కదా, మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసేసుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మనము సిమ్లో పెట్టుకొని, అంటే తక్కువ మంట పెట్టుకొని మనం అలా ఉడికించుకోవాలి. మొత్తం ఆ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా అది మొత్తం కలిపేసేసుకున్నాను కదా, అలా కలిపేసేసుకొని ఈజీ అండి. నేను చేసే ప్రతి కర్రీ కూడా కష్టపడి కాకోకుండా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అంత ఎన్ని అవి ఇవి వెరైటీ మసాలాలు అవి ఇవి వేసి చేసే కంటే నేను చేసినట్టు మీరు చేయండి, చాలా చాలా బాగా కుదురుతుంది. చూసారా, చికెన్లోకి వెళ్ళి వాటర్ బయటకు వచ్చేసింది. అప్పుడు మనము కారము కొంచెం ఎక్కువ వేసాను కారము, ఎందుకంటే కొంచెం స్పైసీగా కొంచెం కారంగా ఉండాలని. ఎందుకంటే జలుబు చేసింది కదా, నాకు నోరు బాగాలేదు, కొంచెం కారంగా తిందామని కొద్ది కారం ఎక్కువ వేసా. పసుపు, సాల్ట్ వేసేసుకొని అది కూడా ఉప్పు కారము ముక్కలు పట్టేదాకా వేపేసుకోవాలన్న దాంట్లో కలిసేలాగా ఉడికించుకోవాలి. ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకోవాలి నీట్గా. అది చూసారా, అంత నేను నీళ్ళే పోయలేదు, అంత వాటర్ వచ్చింది చికెన్లోకి వెళ్ళి. అంతే అండి, చాలా సింపుల్గా చేయొచ్చు. మన కష్టపడి కాకోకుండా మసాలాలు నూరుకోవాలి, చేసుకోవాలి అవి ఇవి అన్నట్టు కాకుండా ఇలా సింపుల్గా చేసుకోండి. కర్రీ అయితే చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా అలా మొత్తము ఉడికించుకుని అంత కలిపేసుకున్నాక మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం టమాటాలు, నూనె చూసారు ఎట్లా తేలిందో పైకి, అట్లా ఆయిల్ అంతా పైకి తేలినాక ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఎక్కువ వేస్తే ఏంటంటే పులుపు వచ్చేస్తుంది కర్రీ, అందుకే 2 టమాటాలు వేసి ఆ టమాటాలు కూడా కూరలోకి కలిసేలాగా మంచిగా గెంటుతోటి మంచిగా అంతా కూర అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత నీళ్ళు వేసుకోవాలి. నేను ఇప్పుడైతే కొత్తిమీర వేసేసేస్తున్నాను. కొత్తిమీర కొంచెం లైట్గా పుదీనా వేసాను అనమాట. ఇది కూడా కొంచెం కలిపేసేసుకున్నాక నీళ్ళు వేసేస్తాను అనమాట. పొద్దున ఎందుకు వేసాను అంటారా, కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి వేసాను. ఇక అంతా అలా కలిపేసేసుకొని, జలుబు చేసింది కదా ఫ్రెండ్స్, అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, సరేనా. ఇక అలా మొత్తం కలిపేసేసుకున్నాక దాంట్లో మనం గ్రేవీకి ఎంత కావాలో అంత కొన్ని వాటర్ వేసుకోవాలి. చూసారా, ఏం నీళ్ళు పోయకుండానే అంత గ్రేవీ వచ్చింది. దాంట్లో మనము ఎంతైతే మనకు గ్రేవీ కావాలో అన్నీ వాటర్ వేసుకోవాలి. కానీ వాటర్ వేసేది వీడియో నేను తీయలేకపోయాను, ఏమనుకోవద్దు. వీడియో అప్పుడు తీయలేకపోయాను అనమాట. నీళ్ళు వేసేది ఒక గ్లాసుడు నీళ్ళు వేసాను, దాంతో ఉడికించుకోవాలి. మీకు గ్లాస్ చూపిస్తుంది అనమాట, నీళ్ళు వేసేటప్పుడు చూపించలేదు. ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట, 2 కలిపి పొడి కొట్టి పెట్టుకుంటాను, అదొక స్పూన్ వేసాను. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, లాస్ట్లోనే వేస్తాను నేను మసాలాను. ఇంకా అలా ఉడికించుకున్నాక చూసారా, ఎంత టేస్టీ గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా చేశాను. ఇంకా వెజిటేబుల్ రైస్ చేశాను అనమాట. వెజిటేబుల్ రైస్లోకి ఇలాంటి గ్రేవీ చికెన్ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ అదనమాట మా అమ్మాయికి వేస్తున్నాను అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, ఓకేనా.
అది. బాయ్ బాయ్.